ఆదివాసీ లిపి సింధు నాగరికత లిపి రెండు ఒకటేనా? రెండు ఒకటి. మీరేమన్నా దాంట్లో హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమైనా దొరికిందా మీకు? సింధు నాగరికత ఇది ద్రవిడులది అని దొరికింది ఏమన్నా? మా దగ్గర కొండ గృహాలలో దొరికిన తాళపత్రాలలో మంత్రే ఉన్నారు కదా ఆదివాసులు. లంబాడీ మంత్రుల పాలనలో మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని మేము గొగ్గోలు పెట్టుకున్నాం. 75 ఏళ్లలో పోయే మంత్రి కాలే, ఫస్ట్ అయింది సీతక్క. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. మీ కోట ఎంత, మీ వాటా ఎంత, దాంట్లో ఎంత రావాలనుకుంటున్నారు? మీ పాపులేషన్ ఎంత మొత్తం తెలంగాణలో? జియో 317 అనేది తీసుకొని వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ రాజకీయ పార్టీ ఆదివాసులకు ఎక్కువ రాజకీయ అవకాశాలు ఇచ్చింది? పరిపాలన ఆంధ్రోల పెత్తనం ఉండేది కాబట్టి, ఆంధ్రాలో లంబాడీలు తక్కువ కాబట్టి ట్రైబల్ మంత్రులు ఆంధ్రా నుంచి ఉండేది. బీఆర్ఎస్ లంబాడానే, కాంగ్రెస్ లంబాడానే, బీజేపీ కూడా అటు. ఆదివాసులు కొంత బీజేపీ వైపు మొగ్గుతున్నట్టుంది కదా? బీజేపీ ఆదివాసీ వ్యతిరేక పార్టీ, మతతత్వ పార్టీ అనేది మాకు అక్కడ కనపడలేదు. ఆదివాసులకు ఎంపీ ప్రభుత్వ రంగ పాత్ర తగ్గుతున్న కొద్దీ ఏ అవకాశాల కోసం ఇంకా రిజర్వేషన్ అని, ఏ అవకాశాల కోసం ఈ ఫైట్ అనేది? అసలు తెలంగాణ వచ్చిన కాంచెల్లి గిరిజన విద్యల వచ్చే పరిస్థితి ఐటీడీఎల్లలో అంత నిర్లక్ష్యం ఉన్నది. అందుకే కదా వీళ్ళు గంజాయి తాగుతాళ్ళు, మద్యం మత్తులు ఉండాలంటే అది అలా తప్పు కాదు. నమస్తే. ప్రధాన స్రవంతిలో ఉన్న వారికంటే దీనికి దూరంగా ఉన్న ఆదివాసీల హక్కులు, రాజకీయంగా వారికి వస్తున్న అవకాశాలు, రాజకీయ పార్టీల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో తాము రావడానికి ఎవరి నుంచి ఏ సహాయ సహకారాలను కోరుతున్నారు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యం ఏ మేరకు ఉండాలని వారు భావిస్తున్నారు, విధానాలలో తమ ప్రత్యక్ష పరోక్ష పాత్ర ప్రమేయం ఎంత మేరకు ఎట్లా ఉండాలని వారు కోరుకుంటున్నారు ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు మైపతి అరుణ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆదివాసీ హక్కులు, ఆదివాసీలు అనగానే మనకు కొంత అడవి ప్రాంతాల్లో ఉన్న, లేదా మనం ఈ మధ్య కొంచెం తెలంగాణ ఉద్యమం తర్వాత ఆదివాసుల గురించి కనబడుతున్నది. తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఆదివాసుల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? వాస్తవంగా సార్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మారోజు వీరన్న నాయకత్వంలో కులాలకి ప్రత్యేక సంఘాలు అన్నప్పుడు వారి హక్కులు మాట్లాడడానికి వచ్చిందే తుడుందెబ్బ. అది కూడా ఆదివాసీ హక్కుల పోరాటం ఒక డోలకు నుంచి వెళ్ళి తీసుకున్నాడు, కొమరం భీం పోరాటం నుంచి. దానికి ఒక శాస్త్రీయత ఉన్నది. ఆ క్రమంలో తుడుందెబ్బ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి హక్కుల కోసం పనిచేస్తుంది. అప్పుడు తుడుందెబ్బ జనార్దన్ రావు సార్తో పనిచేసేది. ఆయనే ఒక శిక్షణ తరగతులు పెట్టి ఒక గైడ్లైన్ చేసుకుంటూ ఉద్యమాన్ని నడిపించేది మా ముందు తరం. దాంట్లో తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి, సేమ్ టైం ఆదివాసీలకు స్వయం పాలన కావాలనేది జనార్దన్ రావు సార్ యొక్క నినాదం. అదే తెలంగాణ నినాదం కూడా మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. సమ్మక్క సార్లమ్మలు, కొమరం భీం పోరాటాలే ఆదర్శం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసినారు తప్ప ఆ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్ హక్కులు, దాని అనుసంధానంగా వచ్చిన పేసా 1/70 లాంటి చట్టాలు, వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్లు అందాలనే కొన్ని ప్రత్యేక పరిపాలన విధానాలు అక్కడ మనకు కనిపిస్తాయి. 5th షెడ్యూల్లో ఉన్న రూల్ ప్రకారం ఆ 5వ షెడ్యూల్ భూభాగంలో కేవలం అక్కడ ఆదిమ తెగలు మాత్రమే అటవీ ఫలసాయం పైన ఆధారపడి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాల జీవన విధానం ఉన్నాయని ఒక భూభాగాలు డివైడ్ చేసిండు. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వాటా 17,352 చదరపు కిలోమీటర్ల 5వ షెడ్యూల్ భూభాగం. ఈ షెడ్యూల్ భూభాగం తెలంగాణ రాకముందు ప్రత్యేక ప్రతిపత్తితోనే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దీన్ని జనరలైజ్ పరిపాలన చేయటం వలన అసలు అక్కడ 5వ షెడ్యూల్ హక్కులు అనేటివి లేకుండా పోయి వాళ్ళ ఆదివాసులు ఉండరా లేలా అనే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కావచ్చు, నేటి కాంగ్రెస్ కూడా అదే విధానాల్ని వాళ్ళ అవలంబించే పరిస్థితి కనపడుతుంది. మనకు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అది కాదు. అంటే 17,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఆదివాసీలో ఉన్నదో
అంటే దాని అంటే 1/70 దెబ్బతిన్నదనా లేకపోతే ఏమిటి మీ ఉద్దేశం? అది నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. అది 5వ షెడ్యూల్ యొక్క లక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసి తీసుకొని వచ్చాడు. ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన బిర్సా ముండా పోరాటం కానీ, కొమరం భీం పోరాటం కానీ, రామ్జీ గోండ్ పోరాటం కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలన్నీ కూడా అడవి, నీరు, భూమి ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని వచ్చినాయి. టెరిటోరియల్గా వచ్చినాయి ఈ పోరాటాలన్నీ. దాన్ని సూక్ష్మ స్థాయిలో చూసి అంబేద్కర్ గారు 5వ షెడ్యూల్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఆ భూభాగంలో అక్కడున్న ఆదివాసులు మాత్రమే స్థిర నివాసం కలిగి ఉండాలనేది ఉన్నది. దాని ఆధారంగా ఐటీడీఎస్ వచ్చినాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వచ్చినాయి. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో జనరల్ కలెక్టర్ పాలనతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో సంబంధం లేకుండా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో అక్కడ పరిపాలన జరగాలి. అనుకున్నప్పుడు అక్కడ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఐటీడీఏలే జరగాలి, అక్కడ ప్రమోషన్స్ ఐటీడీఏలో జరగాలి, వాళ్ళ బదిలీలు ఐటీడీఏ పరిధిలో జరగాలి. ఏ రిక్రూట్మెంట్ అథారిటీ ఉన్నా కానీ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ 57 జీవో ప్రకారం జరగాలనేది 1976 నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చే వరకు కూడా అమలు వచ్చేది. దాంట్లోనే మనకి ఏం కనపడతాయి, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులంతా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో మావోయిజం వైపు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలల్లో లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్ అన్నాడు అంబేద్కర్ చాలా తెలివిగా. అక్కడ ఎవరికి ఉద్యోగం అనలే, లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్ అంటే అక్కడ ఆర్టికల్ 342 కింద గుర్తించబడిన షెడ్యూల్ తెగలకు మాత్రం 1950 ముందు కన్నా ఉన్న షెడ్యూల్ తెగలకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నాడు. అట్లా ఐటీడీ అనే ఒక సపరేట్ పరిపాలన ఉన్న క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ ఇస్తుంది. ఆ లోకల్ షెడ్యూల్ ఏరియా ఉద్యోగాలు 29 శాఖలు ఉంటాయి. 29 శాఖలకి 29 జీవోల్ని అక్కడ మనకి పొందుపరిచి ఉంటాయి. ఆ ఐటీడీ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేకుండా ఇవాళ నోటిఫికేషన్లు ఒత్తిడితోని, అది జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒత్తిడితోని మాకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇవాళ మొత్తం షెడ్యూల్ ప్రాంతంలో మేము కోల్పోయే పరిస్థితి ఉన్నది. 29 శాఖలలో ఉద్యోగాలు. ఉదాహరణకు మొన్న వచ్చిన నోటిఫికేషన్లో కూడా, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ అన్నాడు. మెగా డిఎస్సీలో మరి అంబేద్కర్ సూచించిన ప్రతిపాదక ఎక్కడ కనపడుతుంది? ఐటీడీఏ పరిధి ఉద్యోగాలు, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు ఆదివాసులకు ఎందుకు కొత్తలేవని ఆలోచన రేవంత్ రెడ్డి చేసిండా? కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి మంత్రి ఉన్నారు కదా ఆదివాసుల నుంచి. సీతక్క మంత్రి ఉన్నది. సీతక్క మంత్రి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు గతంలో మా వాదన ఏంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచెలు కూడా లంబాడీలే మంత్రులు అవుతారు. చందులాల్ మొదటి మంత్రి, రెండవ మంత్రి సత్యవతి రాథోడైంది. లంబాడీ మంత్రుల పాలన మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని మేము గొగ్గోలు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ మంత్రి అయినప్పుడు కూడా ఈ విధానాలపైన స్పష్టత లేదు. ఆమె ఇవాళ సోషల్ మీడియాలో కానీ బయట కానీ మనం చూస్తాం, సీతక్క అంటే మరో సమ్మక్క, మరో పోరాట యోధురాలు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేద్దాం. ఏదైనా తుడుం దెబ్బ కూడా మనం కలిసినాం, పనిచేసినాం. ఇవాళ సీతక్కని గెలిపించుకున్నాం, రిప్రజెంటేటివ్గా ఒక మంత్రిగా పెట్టుకున్నాం. ఎందుకంటే సీతక్క అనేట ఓడిపోయేది ఉంటే మరొక లంబాడ మంత్రి అయ్యే ప్రమాదం అవకాశం లేదంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చింది ఒక మంత్రి ఆదివాసీ, బహుశా తొలి మంత్రి ఆదివాసీ మంత్రి, తొలి మంత్రి మొత్తం 75 ఏళ్లలో ఇక్కడ కోయనే తొలి మంత్రి. 75 ఏళ్లలో కోయ మంత్రి కాలే, ఫస్ట్ అయింది సీతక్కనే. అదే ఆదివాసీ నుంచి వెళ్ళే. అయితే ఇప్పుడు ఈ గడిచిన ఈ తక్కువ కాలంలో కూడా సీతక్క విధానాలు కూడా సోకాల్డ్ కాంగ్రెస్ విధానాలే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో, అది ఫిబ్రవరి 21, 22, 23 జరిగే మహాజాతరలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు జనరల్ సెలవు ఇవ్వకున్నా కానీ ఆదివాసీ ఉద్యోగుల కన్నా సెలవు ఇవ్వాలి కదా. ఎక్కడో డ్యూటీలలో ఉంటారు, వాళ్ళు వచ్చి మొక్కుకుంటారు, మొక్కులు పెట్టుకుంటారు. ఆ డిమాండ్ పెట్టినారు, ఆదివాసీ సంఘాలు పెట్టినాం, మేము పెట్టినాం. కానీ కేవలం ములుగు జిల్లా వరకే ఇవాళ సెలవు ఇచ్చే పరిస్థితి ఉన్నది. సమ్మక్క అంటేనే ఆసియాలోని అతిపెద్ద జాతర, ఇవాళ ములుగు జిల్లాకే సెలవు ఇస్తుందంటే మరి సీతక్క గారి విఘ్నత తెలవాలి ఇక్కడ. రెండోది ఏంటంటే ఫిబ్రవరి 15న సేవాలాలు జయంతి. సేవాలాలు ఎక్కడ పోరాటం చేసిండండి? తెలంగాణ కోసం చేసిండా, అస్తిత్వం కోసం చేసిండా, బడుగు బలహీన వర్గాల కోసం చేసిండా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వయాన రేవంత్ రెడ్డి సేవాలాలకి సెలవు ఇస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా. అంత పెద్ద జాతర ఆదివాసులది, కానీ అక్కడ మాత్రం కేవలం ములుగు జిల్లాకే సెలవిస్తాడు. అదెంత పెద్ద అవమానం అంటే సీతక్క మంత్రిగా ఉండి కూడా ఈ విషయం చెప్పొచ్చు కదా. మీరు చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, సెలవు ఇవ్వాలనేది ప్రకటించినాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇవాళ ప్రాతినిధ్యం లేని పరిస్థితి, సెలవు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత హెల్త్ నోటిఫికేషన్ వచ్చింది. జియో 68 ప్రకారం ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలు
ఆ పిహెచ్సిలలో కానీ హాస్పిటల్స్లలో ఆదివాసులకు రావాలి. కానీ కాంగ్రెస్ ఎట్లయితే జనరల్గా ఫిల్ చేసిందో, బీఆర్ఎస్ ఎట్లా జనరల్గా ఫిల్ చేసిందో కాంగ్రెస్ కూడా జనరల్గానే ఫిల్ చేసింది. అసలు మీకు ఏం కాదు దీంట్లో ఎస్టీ అన్నప్పుడు అందరు వస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అన్నప్పుడు దీంట్లో ఉపకులాలు ఉండొచ్చు, దీంట్లో మీ దాంట్లో తెగలు ఉన్నాయి, ఇక్కడ కులాలు అక్కడ తెగలు. అంటే మీరు కోరుతున్న అంశం ఏంటి? ఉద్యోగాలు మీ వాటా మీ పాపులేషన్ ఎంత ఉంది, ఎంత అడుగుతున్నారు? ఇప్పుడు వాస్తవం కూడా 2 సమస్యలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లంబాడీలు ఎస్టీలు కాదు వాళ్ళు 1961 జనాభా లెక్కల ప్రకారం కేవలం 1,32,000 ఉన్నారు. 76లో లంబాడీలు ఎస్టీలో కలిపిన తర్వాత 81 నాటికి 11 లక్షలు పెరిగి వాళ్ళ తెలంగాణలో వాళ్ళు 60-70 లక్షల జనాభా ఉన్నారు. దీంతో తెలంగాణకు కూడా నష్టమే. ఈ అసంఖ్యాక లంబాడా మైగ్రేషన్ అనేది మహారాష్ట్ర, బీసీ, ఛత్తీస్గఢ్, ఎస్సీ, రాజస్థాన్, ఓసీలు వీరు ఈ రాష్ట్రానికి వలస వచ్చి ఇక్కడున్న ఆదివాసీల తెగల రిజర్వేషన్లు తింటారు, ఐటీడీఏ ఫలాలు తింటారు, ఉద్యోగాలు తింటారు, స్కూల్ ఎడ్యుకేషన్ తింటారు. ఇవాళ ఎన్ఐటీలు చూసినా, ఐఐటీలు చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 38 మెడికల్ కాలేజీలలో కూడా 90% ఇవాళ లంబాడాలే ఎంబీబీఎస్ సీట్లలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 110 మంది ప్రొఫెసర్లు లంబాడాలలో కేవలం 3 మాత్రమే ఆదివాసీలు ఉన్నారు. కాకతీయలో 22 మంది ప్రొఫెసర్లలో ఒకలే కాకతీయలో ఆదివాసీ ప్రొఫెసర్ ఉన్నాడు. ఏ రంగంలో చూసుకున్నా ఇవాళ ఐఏఎస్లు కూడా వాళ్ళు 100కు పై చిలుకున్నారు. 76లో స్వతంత్ర భారతదేశంలో ఒక ఆదివాసీ కూడా ఐఏఎస్ లేడు. ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక్కరు కూడా లేరు ఆదివాసీ. ఐఏఎస్ లేడు, ఐపీఎస్ ఆయన కన్ఫర్మ్ ఐఏఎస్ తుకారం ఆదివాసీ కదా, ఆదివాసే. అంటే ఇంత అన్యాయం జరుగుతుంది మాకు రిజర్వేషన్లో, విద్యా ఉపాధి ఈ రంగాలలో అనే దాని మీద మేము పోరాటం చేసే క్రమంలో అనేక కేసులైన ఇవాళ ఆదిలాబాద్లో కానీ 5th షెడ్యూల్ మొత్తం 144 సెక్షన్, ఇవాళ నా మీద 43 కేసులు ఉన్నాయి. ఉద్యమంలో ఒక్కొక్క వ్యక్తి మీద 50, 60, 70 కేసుల పాలైన మాలాంటి విద్యార్థులం యూనివర్సిటీలలో చదువుకొని విద్యను అభ్యసించే క్రమంలో కూడా కేసుల పాలైన. ఇంత పెద్ద ఉద్యమం నడిచే క్రమంలో కూడా లంబాడా సమస్యకు పరిష్కారమే రాలేదనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా షెడ్యూల్ ప్రాంతం అంబేద్కర్ అందించిన మామూలుగా ఉద్యోగాలు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ హెల్త్ అసిస్టెంటో లేకుంటే టీచరో లేకుంటే అక్కడ అంగన్వాడో ఏదో ఒక ఉద్యోగం మా వాళ్ళకి అందేది. ఆ ఉద్యోగాలు రాకుండా కూడా ఇవాళ పూర్తిగా అన్యాయం చేసే క్రమంలో ఎస్ అంటే ఇక్కడ మీరు చెప్తున్నది మొత్తము అన్ని రంగాలలో మీ పట్ల వివక్ష ఉందని రావడం లేదని మీరు అంటున్నారు. ఇక్కడ ఈ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. మీ కోట ఎంత, మీ వాటా ఎంత, దాంట్లో ఎంత రావాలనుకుంటున్నారు? మీ పాపులేషన్ ఎంత మొత్తం తెలంగాణలో మా జనాభా 15 లక్షల జనాభా మొత్తం 9 ఆదిమ తెగలు. మాకున్న వాటా అనేది జనాభా ప్రతిపాదన రాదు సార్. 5th షెడ్యూల్ భూభాగంలో ఒక 100 స్కూళ్ళు ఉంటే 100 స్కూళ్ళ ఉద్యోగాలు అక్కడున్న లోకల్ షెడ్యూల్ హెల్త్ అయినా ఏదైనా. అయితే ఇప్పుడు అది ఏమైపోయిందంటే జియో 317 అనేది తీసుకొని వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వీళ్ళు 317 జియో తీసుకొని వచ్చింది. జోనల్ సిస్టంలో 5th షెడ్యూల్ భూభాగాన్ని కూడా జనరల్ జోనల్ సిస్టంలో మెర్జ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు. ఆల్రెడీ 5th షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటాయి. 5-6 షెడ్యూల్ ప్రత్యేక షెడ్యూళ్ళు. రాజ్యాంగం కూడా మినీ రాజ్యాంగం అన్నది 5-6 షెడ్యూల్ అని. ఒక రాష్ట్రపతి ఆర్డరు ఇంకొక రాష్ట్రపతి ఆర్డర్ని డామినేటెడ్ చేసి అక్కడున్న షెడ్యూల్ ప్రాంత హక్కులను, షెడ్యూల్ ప్రాంత భూభాగాన్ని కొల్లగొడతా అంటే కనీస ఈ శాస్త్రీయత లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రగతి భవన్లోనే కేటీఆర్ గారికి చెప్పినాం మేము 2 గంటల పాటు 9 తెగల ఆదివాసులు. ఎన్నికలు జరిగే క్రమంలో కూడా సీతక్కే తుడుందెబ్బకు అనుసంధానంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కనుక కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది ఉంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అమలు చేస్తాం. ఎందుకంటే నెహ్రూ పంచశూల సూత్రాల నుంచి మొదలు పెడితే ఐటీడీఏల ఏర్పాటు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఆదివాసీ విధానాలు మేము ఆల్రెడీ చేసిందే. ఏజెన్సీ డిఎస్సీలు 2014 వరకు కూడా కాంగ్రెస్ ఇచ్చింది. 2008 ఇచ్చింది, 12 ఇచ్చింది, 13 ఇచ్చింది ఏజెన్సీ డిఎస్సీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. మేము ఎందుకు చేయమనేది వాళ్ళ నుంచి వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు మేము మద్దతు తెలపడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మేనిఫెస్టో లేదా? ఇవాళ 370 తీసేస్తాం అనేది మేనిఫెస్టో లేదా? 370 పోతే మాకు వస్తుంది. 2014 కన్నా ముందు కూడా జోనల్ సిస్టమ్ ఉన్నది. కానీ జోనల్ సిస్టంతో సంబంధం లేకుండా ఐటీడీఏ రిక్రూట్మెంట్లు జరిగినాయి. మేము అదే కోరినాం. ఇవాళ 370 పట్ల కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. లంబాడీల విషయంలో కమిషన్ వేస్తామన్నారు, వర్గీకరణ చేసుకుంటే కమిషన్ వేయమన్నాం.
కమిషన్ వేసేది ఉంటే ఎంత మైగ్రేషన్ వచ్చింది, ఎన్ని రిజర్వేషన్ ఫలాలు తిన్నారు, ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీలకు తెలిపినట్టు మాకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేసే కమిషన్ వివరాలను బయట పెడుతుంది కదా. లంబాడీలు ఎస్టీలా కాదా అనేది తర్వాత, కానీ ఎంత దోపిడీ చేసిందా అనే అంశం అధికారికంగా మా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉన్నది కదా. వాళ్ళు కావాలని దోపిడీ కాదు కానీ ముందు చదువుకొని వచ్చింది కాబట్టి అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి, మీరు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివాసీల తరఫున ఇది ఫలానా సమస్య ఉన్నది లేదా ఇది మాకు ఇది జరగాలనే విషయం మీరు రిక్వెస్ట్ ఏమన్నా చెప్పేది? మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, చాలా స్పష్టంగా 5వ షెడ్యూల్ భూభాగాన్ని ఐటీడీఏని స్ట్రెంగ్తెన్ చేసుకుంటా. తెలంగాణ రాకుండా ఐటీడీఏ బడ్జెట్ 200 కోట్లు ఉండేది, ఇవాళ ఐటీడీఏ బడ్జెట్ 10 కోట్లు లేదు. ఐటీడీఏని స్ట్రెంగ్తెన్ చేయండి, ఐఏఎస్లు ఇచ్చిండ్రు, ఐటీడీఐని స్ట్రెంగ్తన్ చేయండి, అక్కడ ఉన్న శాఖలను స్ట్రెంగ్తన్ చేయండి, రిక్రూట్మెంట్ అక్కడనే జరపండి. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ గైడ్లైన్స్ ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం, రిక్రూట్మెంట్ అథారిటీ ఐటీడీఐకి వేయండి, ఎవరికి పోస్టింగ్స్ ఇవ్వాలో ఎవరికి అనేది, ప్రమోషన్స్ అక్కడనే పెట్టండి. జియో 317 అనే దాన్ని మినహాయింపు ఇవ్వండి, దాన్ని ఉంచుకోరా మాకు సంబంధం లేదు. ఆ జియో అనేది మా 5th షెడ్యూల్ని మొత్తం క్రాస్ చేస్తుంది అక్కడ, కాబట్టి ఆ 317 మాకు మినహాయించండి. అక్కడున్న ఐటీడీఏ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనని స్ట్రెంగ్తన్ చేయండి, పేసా చట్టాన్ని స్ట్రెంగ్తన్ చేయండి, ఆదివాసీ హక్కుల్ని తెలియజేయండి, వాళ్ళకంటూ స్వయం ప్రతిపత్తి హక్కులు ఉన్న భూభాగంగా వారిని గుర్తించేది ఉంటే ఆదివాసులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లంబాడ అంశంలో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో వర్గీకరణ అంశాన్ని వీళ్ళు ప్రవేశపెట్టిండ్రు. దాని విషయంలో వీళ్ళు కమిషన్ని ఇమీడియట్గా రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయాలపైన మీరు కమిషన్ ఇమీడియట్గా వేయండి. ఐటీడీఏలు సపరేట్, లంబాడాలకి సపరేట్ మైదాన ప్రాంత ఐటీడీఏలు, ఆదివాసులకు అటవీ ప్రాంత ఐటీడీఏలను ప్రకటించడం జరిగింది. లంబాడీలకు మీరు 10 కోట్లని ఇచ్చుకోవాలి, 1000 ఇత్తలా 2000 ఇస్తా మాకే సంబంధం, మాకు 10 కోట్లు ఇచ్చినా కానీ ఆదివాసులకు అక్కడ 10 కోట్ల రూపాయలతో ఆదివాసులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ డిమాండ్ అనేది మీరు చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఏజెన్సీ డిఎస్సి విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉన్నది వాస్తవమే, కొంతమంది నాన్ ట్రైబల్ సుప్రీంకోర్టులో కేసు చేసి 100% రిజర్వేషన్ తప్పు కదా అనేది 2020లో కేసు వేసింది, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టు కేవలం జీవో నెంబర్ 3ని మాత్రమే కొట్టేసింది, అంబేద్కర్ ఇచ్చిన 5th షెడ్యూల్ని కొట్టేయలే, అంబేద్కర్ ఇచ్చిన లోకల్ షెడ్యూల్ ట్రైబ్ జాబ్ అనే దాన్ని కొట్టేయలే. అథారిటీ పార్లమెంటుది మాత్రమే, 5th షెడ్యూల్ని పార్లమెంటు సవరణ చేస్తే తప్ప షెడ్యూల్ ప్రాంతంలో నువ్వు మైదాన ప్రాంత వాసులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు. ఈ 75 ఏళ్ల కాలంలో ఆదివాసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి పరిమితమయ్యాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ రాజకీయ పార్టీ ఆదివాసీలకు ఎక్కువ రాజకీయ అవకాశాలు ఇచ్చింది? వాస్తవం కూడా రాజకీయ అంశాలలో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శ్రీకాకుళం టు ఆదిలాబాద్ మేము ఉండేది, మెజారిటీ జనాభా ఉండేది కాబట్టి పరిపాలన ఆంధ్రాలో పెత్తనం ఉండేది కాబట్టి ఆంధ్రాలో లంబాడీలు తక్కువ కాబట్టి ట్రైబల్ మంత్రులు ఆంధ్రా నుంచెల్లే ఉండేది. ఎవరెవరు ఉన్నారు? పసుపులేటి బాలరాజు బాలరాజు అయిండు, ఆయన కన్నా ముందు ఇప్పుడు సెంట్రల్ మంత్రి కూడా కిషోర్ చంద్రదేవ్ అయిండు ఎస్టీ మంత్రులుగా. ఇట్లా వాళ్ళు ఆంధ్ర ప్రాతినిధ్యం కింద అయిండు, ఇట్లా ప్రాతినిధ్యం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే కంప్లీట్గా వాళ్ళకే సీట్లు వచ్చాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా 12 ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 6 వీళ్ళకి 6 వాళ్ళకి ఇవ్వాలి కదా. మా వాళ్ళకి 4 ఇస్తారు, వాళ్ళకి 6 ఇస్తారు. గత 2019 ఎన్నికలలో చూడండి, మహబూబాబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ లంబాడాకే ఇస్తుంది, కాంగ్రెస్ లంబాడాకే ఇస్తుంది, బీజేపీ కూడా లంబాడాకే ఇస్తుంది. ఆల్టర్నేట్గా మాలాంటి వాళ్ళం లంబాడీలు ఎస్టీలు కాదని కొట్లాడే క్రమంలో కూడా కనీసం ఏ రాజకీయ పార్టీ ఆదివాసుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాల్సి మహబూబాబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అతి తక్కువ కాలంలో 15 రోజుల కాలంలో మేము నామినేషన్ వేసినాం. గుర్తొచ్చిన 10 రోజుల ప్రచారంలో మేము మా గూడాలకు, ఎందుకంటే మాకు నెట్వర్క్ ఉండదు, మా వాళ్ళకి అంత అవేర్నెస్ కూడా ఉండదు. ఆ తక్కువ కాలంలో కూడా నేను థర్డ్ ప్లేస్ ఉన్నా నేను. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 57,000 ఓట్లు వచ్చినాయి నాకు, 73 ఓట్లు వచ్చినాయి. ఆ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లన్నీ, ఎస్టీ ఓట్లన్నీ? ఆదివాసుల ఓట్లు 3,70,000 నేను పోటీ చేసే నాటికి. అవునా? ఇప్పుడు ఆదివాసుల ఓట్లు 4,30,000 వరకు ఉంటాయి. లంబాడీల ఓట్లు కూడా సమతూకంగా ఉంటాయి. మరి ఇప్పుడు పోటీ చేస్తారా మీరు? ఇప్పుడు నేను కంపల్సరీ పోటీలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఇప్పటికే ప్రకటించారు, బీఆర్ఎస్ లంబాడానే, కాంగ్రెస్ లంబాడానే, బీజేపీ కూడా ఆటోమేటిక్గా లంబాడానే వస్తుంది అనివార్యంగా. నేను బలరాం నాయక్ ఆల్మోస్ట్ వాళ్ళంతా ఉన్నారు, ఆదివాసులకు ఇవ్వరు. సీతక్క కూడా అడగది, నేను ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నా,
మా ఆదివాసులకు సీట్ ఇవ్వండి నేను గెలిపించుకో అడిగే పరిస్థితి లేదు. ఆమెకున్న రిస్ట్రిక్షన్స్ ఆమె పరిధి ఆమెకు ఉంటుంది కదా, ఆమె పరిధి ఆమెకు ఉండొచ్చు. అనుకున్నప్పుడు మాకేమర్థం అవుతుంది, ఏ రాజకీయ పార్టీ కూడా ఆదివాసీల పక్షాన నిలబడతలేదు. ఇప్పుడు స్పష్టంగా మేము ఒక ప్రశ్న వేసినాం, లంబాడీలు ఎస్టీ జాబితాలో కలిపి 1976 అంటే ఈ రోజు వరకు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలల్లో అసెంబ్లీలో లంబాడీలు ఎస్టీలు కాదనే క్వశ్చనే లేదు. క్వశ్చన్ లేనప్పుడు అంబేద్కర్ ఎవరికి ఇచ్చారు లెజిస్లేటివ్ అథారిటీ? ట్రైబే కదా, వాళ్ళకేమి వాళ్ళు అడవిలో ఉంటారు, దాదాపు ఊరుకు దూరంగానే ఉంటారు కదా వాళ్ళు కూడా. అంటే ఆర్టికల్ 342 సవరణ జరగకుండా లంబాడీలు ఎస్టీ జాబితాలో కేవలం జీవో ద్వారా వచ్చిందనేది మా వాదన. అందుకే బలమైన పోరాటం నడిచింది. లంబాడీలు ఎస్టీలు అనేది బలమైన పోరాటం ఉన్నది. మీరు స్కాలర్ కదా, ఎందులో మీరు పిహెచ్డి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మీరు అంటే పాలన, ప్రభుత్వ పాలనకు సంబంధించిన వాటిలో మీకు ఇవాళ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ వచ్చింది. గ్లోబలైజేషన్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. సర్వీస్ సెక్టార్లోకి ఎవరు వస్తున్నారో, ఎంతోమంది వస్తున్నారో మనం ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం అదే ఉంటుంది. ప్రభుత్వ రంగ పాత్ర తగ్గుతున్న కొద్దీ ఏ అవకాశాల కోసం ఇంకా రిజర్వేషన్ అని, ఏ అవకాశాల కోసం ఈ ఫైట్ అనేది? ఇప్పుడు ఈ ప్రపంచీకరణ గ్లోబలీకరణ పరిస్థితుల్లో బయట ప్రపంచానికి ప్రపంచీకరణ అందొచ్చు, గ్లోబలీకరణ అందొచ్చు, కానీ నా ఆదిమ సమాజానికి ఇంకా అందలే. నల్లమలలో ఉన్న చెంచులు ప్రభుత్వం వాళ్ళ జనాభా ఎంతో చెప్పగలుగుతుందా? 35 సంవత్సరాలకు బిలో బతుకుతారు చెంచులు. చెంచు ప్రాంతంలో నల్లమలలో వీడోస్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నదని విశ్లేషణ చేయగలుగుతారా? కనీసం చెంచుపేటకి వీళ్ళు ఒక రైట్ ఇవ్వగలిగినరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది నల్లమల ప్రాంతం, ఆయనకు నల్లమల చెంచులకు దగ్గర ఉన్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లెక్కున్నదా? ఎన్ని సెంచుపేంటలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నది, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సెంచుపేంటలలో, ఎంతమందికి వైద్యం అందుతుంది, ఎంతమందికి విద్య అందుతుంది, ఎంతమందికి అక్కడ పౌష్టికారం అందుతుంది అనే లెక్క స్పష్టంగా చెప్పగలుగుతారా? ఈ రోజు వరకు రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం పేరిట వాళ్ళని బంధించిండు నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో. వాళ్ళకు రోడ్డు వేయనియలు, కరెంట్ వేయనియలు, ఏం కూడా వేయని పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటీడీఏ లేకుండా తుడుందెబ్బ కొట్లాడి మన్ననూరులో ఐటీడీఏ ఏర్పాటు చేయించగలిగింది. అటువంటి తెగలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళకి కనీస విద్యా వైద్యం అందాలి కదా. మొన్నటికి మొన్న వాజేడులో రోడ్డు మీద ప్రసవం అయింది ఒక మహిళ, కోయ మహిళ, ఆదివాసీ మహిళ రోడ్డు మీద ప్రసవం అయింది. అంటే మనం వీళ్ళని ఎట్లా పోల్చుదాం? బయటి సమాజంతో, అభివృద్ధి చెందిన సమాజంతో పోటీ పడవని మనం ఎట్లా పోల్చగలుగుతాం? పడలేము. ఇవాళ కొలాంసు కూడా ఆదిలాబాద్లో కొలాంసు హిమోగ్లోబిన్ 12 నుంచి 14 ఉండాలి ఒక మనిషికి, 4 నుంచి 6 లోపల ఉంటుంది. ఎందుకంటే ఆదిలాబాద్లో కూడా వరి ధాన్యం తక్కువ ఉంటుంది. అక్కడున్న గోండ్స్ కూడా కొండల మీద ఉండే గోండ్స్, కొలాంస్, వీళ్ళున్న ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి సరైన పౌష్టికారం ఉండదు, వాళ్ళకి సరైన విద్య ఉండదు. ఆ గూడెంలోకి నువ్వు పోయి తెలుగు మాట్లాడితే వాళ్ళకి రాలేదు, కొలామీ భాషే వస్తుంది. ఇప్పటికి కూడా కొలామీ భాషే. తెలుగు రాని కూడా ఆధార్ కార్డు ఎట్లా ఆ స్పెషాలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళకి అందాల్సిన ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు వరకు స్పష్టంగా ఇంకా అందలేని పరిస్థితి ఉన్నది. మొత్తం ఆదివాసీలలో ఎన్ని తెగలు ఉన్నాయి? తెగల పేర్లు ఏమిటి? ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు నల్లమల ప్రాంతంకి అయితే చెంచులు కంప్రైజ్. ఇక్కడ వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్కి వచ్చేవారికి ఈ గోదావరి పర్యాక ప్రాంతం, దీంట్లోనో కోయా నాయక పోడ్స్ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాకి అనుసంధానంగా ఉన్న కొండారెడ్డిలు కూడా మనకి ఇప్పుడు ఇక్కడ భాగస్వామి అయినారు. ఇదే ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేషన్ అయిన గొత్త కోయలు ఉంటారు. వాళ్ళు కూడా మా కోయా ట్రైబ్సే, ఆదివాసులే. నీకు ఖమ్మంకు పోయినప్పుడు అక్కడ కోయా నాయక పోడ్స్ ఉంటారు. ఇది ఆ గోదావరి రీజన్, గోదావరి కని నుంచి వెళ్ళి పైకి. నీకు ధర్మపురి నుంచి వెళ్ళి పైకి మొత్తం గోండ్సు, నాయక పోడ్సు వీళ్ళు ఉంటారు. నీకు ఆ ప్రాణహిత నది పర్యాక ప్రాంతం కానీ అటు పెనుగంగా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆదిలాబాద్లో మెయిన్గా తోటీసు, కొలాంసు, అందులోనే కొలావార్లు ఉంటారు, అందులోనే మన్యవార్లు ఉంటారు. ఇది ఉప తెగలుగా. గోండ్స్ మెజారిటీగా మనకు అక్కడ కనపడతారు. పర్దాన్స్ ఉంటారు, ఈ డోలి సాహిత్యం చెప్పేవారు. అక్కడ 5 తెగలు ఉంటాయి ఆదిలాబాద్లో. మొత్తం 9 తెగలు. నాడు నిజాం గుర్తించి కూడా 9 ఆదిమ తెగలు. ఈ ఆదిమ తెగలలో మెజారిటీ డామినేటెడ్గా కొంత మాత్రం కోయా గోండులు మాత్రం కొంత చదువుకొని కొట్లాడగలిగి ఆ సమాజం కోసం చేసేవాళ్ళుగా మనకు కనిపిస్తారు. కానీ వీళ్ళలో చదువుకొని వచ్చిన వారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ 9 తెగలలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హైదరాబాదు లేదా వరంగల్లో లేదా ఆదిలాబాద్ టౌన్లో ఒక మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? కొంతమంది ఉన్నారు. గోండు కోయా నుంచి కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, కొంతమంది డిఈలు ఉన్నారు. అది కూడా ఎందుకంటే ఐటీడీఎస్ అప్పుడు
బేగంపేట పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ళలో స్పెషల్ అడ్మిషన్స్ ఇచ్చిండ్రు. ఇది 96 ఆ టైంలో 90స్లో ఇచ్చిన ఆ స్టూడెంట్స్ మాత్రం ఇవాళ డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, డిఎంహెచ్ఓలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఐఏఎస్ వరకు రీచ్ కాలేకపోయినారు. కానీ ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా మాత్రం వివిధ రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అందులో మనకి కొంత పరిణితి కనపడుతుంది. ఐటీడీలలో కూడా టీచర్స్కు సంబంధించిన ఫారెస్ట్ శాఖ కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ అందిన వాళ్ళు మాత్రం వాళ్ళు కొంత హైదరాబాదు పట్టణాలలో కానీ వరంగల్లో కానీ కొంత పట్టణ ప్రాంతాలలో కొంత స్థిరపడ్డారు, కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక 10% మనకు కనపడతారు. మీ దాంట్లో విత్ ఇన్ ద ఆదివాసీ కమ్యూనిటీలో వివాహాలు చేసుకోవడానికి మళ్ళీ దాంట్లో కూడా ఏమన్నా గోత్రాలు ఉంటాయా, లేకపోతే కనుక ఎట్లా ఉంటుంది? అది ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు ఎస్టీలలో నేనావతు, కేతావతు, మూడావతు, రామావతు, పాతలావతు ఉంటాయి కదా. మీ దాంట్లో వీళ్ళ దాంట్లో గోత్రానికి ఉండదు, ఏదో వేరు సపరేట్ ఉంటాయి. అవి మీ దాంట్లో ఎట్లా ఉంది? మా దాంట్లో 3 నుంచి 7 గోట్లు ఉంటాయి అన్న. దేశవ్యాప్తంగా 3 నుంచి 7 గోట్లు ఉంటారు. అంటే గట్టు అంటే ఒక వంశ నిర్ధారణ. ఒక వంశ నిర్ధారణ అంటే ఎప్పుడైతే మనం ప్రాచీన యుగం, నవీన శిలాయుగం ఆ దశ నుంచి వెళ్ళి ఈ కొంత మానవ సంబంధాలు, శారీరక సంబంధాల మధ్యలో ఒక నైతిక విలువలు రావాలి, ఒక నైతిక విలువల సమాజం ఏర్పడాలన్నప్పుడు అప్పుడు గట్టు అంటే మన పొలం గట్టు అంటే నీకు హద్దు. ఈ హద్దులు ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు 3వ గొట్టు ఇగో ఈ వంశం, 4 ఈ వంశం, 5 ఈ వంశం, 6 ఈ వంశం, ఈ వంశాల కిందకి ఈ ఇంటి పేర్లు వస్తాయని అప్పుడే నిర్ధారణ చేసుకున్నారు. దాని ప్రకారమే ఇప్పుడు 3వ గొట్టు అంటే ఒకే తల్లి బిడ్డలు, వాళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధం ఉంటుంది, ఒక తల్లి పాలు తాగినవారు కాబట్టి వాళ్ళ మధ్యలో వివాహం ఉండదు. 3వ గొట్టు ఉంది కదా, 3వ గొట్టుకి ఏ గోత్రాలు వస్తాయి? 3వ గొట్టుగా అంటే 3వ గొట్టు కింద ఈ సమూలు వస్తారు, 3వ గొట్టు ఈ సమూ ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి 3వ గొట్టు కింద. ఇప్పుడు 4వ గొట్టు కింద అంటే పగిడిద్దరాజు, సమ్మక్క భర్త, సమ్మక్క భర్త పగిడిద్దరాజు. నీకు మేడారం చూస్తే అర్థమైపోతుంది గొట్లు. సమ్మక్కది 5వ గొట్టు, మన మంత్రి సీతక్కది కూడా సమ్మక్క జెనెటిక్ 5వ గొట్టుకు సంబంధించిన ఆడబిడ్డ ఆమె కూడా. 6వ గొట్టు, 7వ గొట్టు ఇట్లా 3 నుంచి 7 గొట్ల వరకు ఉంటాయి. అలా ఇప్పుడు 3వ గొట్టు కింద మొత్తం 750 ఇంటి పేర్లు ఉంటాయి అన్న. 3 నుంచి 750 ఇంటి పేర్లు ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియాలో 3 నుంచి 7 గొట్లు ఉంటాయి, 750 ఇంటి పేర్లు ఉంటాయి కంప్లీట్గా. నీకు అందుకే మేడారంలో ఏం కనపడుతుంది అన్న, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారంటే ఈమె జన్యు మొత్తం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి ఉన్నప్పుడు ఎందుకు రాలు? ఇక్కడ ఇంకొక వాదన ఉంటుంది, మైదాన ప్రాంతం వాళ్ళు కూడా వస్తారంటే పూర్వ ద్రవిడ సమాజానికి, పూర్వ మానవులకే సమ్మక్క దేవత. తర్వాత ఇప్పుడు బ్రిటిష్ వచ్చిన తర్వాత కదా కులాలని తెగలని డివైడ్ అవుతుంది. మరి బ్రిటిష్ కన్నా ముందేంది వీళ్ళంతా ఒకటే మూల నుంచి వచ్చిండ్రు కదా అన్నప్పుడు. మరి లంబాడలు కూడా, లంబాడ ఆదివాసి కూడా ఒకటే అవుతారు కదా. ఆరియన్ జెనెటిక్ కదా అన్న, ఇండో ఆరియన్ వలస కదా. లంబాడీలది ఇండో ఆరియన్ జెనెటిక్, ఆర్యుల వలస భారతదేశం మీదకి గిరిజనుడు అంటే అడవులను కొండల్లో జీవించేవాడు గిరిజనుడు. వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా అంటున్నా. లేదు, లంబాడీలు ఇండో ఆరియన్స్ వాళ్ళే రాసుకున్నారు పుస్తకాలు. ప్రొఫెసర్ బాంగ్యా బుక్కి, అజ్మీరా సీతారాం నాయక్ వాళ్ళ హిస్టరీలల్లే ఇండో ఆరియన్కు సంబంధించిన జాతి లంబాడా జాతి అని వాళ్ళే రాసుకున్నారు. ఇండో ఆరియన్స్ వాళ్ళ జెనెటిక్ కూడా మీరు చదివిన పుస్తకాలు నేను చదివిన. బ్రాహ్మణ జెనెటిక్ కును లంబాడా జెనెటిక్ దగ్గర సంబంధాలు ఉంటాయి. అందుకే వాళ్ళు తెలంగాణలో కూడా రెడ్డిలను వెలమల్ని అందరినీ డామినేషన్ చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకి ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిపోతారని ఆశ్చర్యం లేదు. వాళ్ళ జనాభా పెద్దది, వాళ్ళ ఆర్థిక శక్తి పెద్దది. ఇవాళ పట్టణ ప్రాంతాలలో కూడా కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారన్న. మేము ఉన్నాం ఆదివాసులు, ఓ చెంచో, ఒక కోయనో, ఒక గోండో వచ్చి మైదాన ప్రాంతాల్లో డామినేషన్ చేసి రాజకీయ హక్కుని ఇవాళ కొట్టగలుగుతానవా? ఇవాళ మహబూబాద్ ఎవరిదన్నా? మహబూబాద్ ఎవరిది చెప్పు? అదొక రెడ్డి కోట, లంబాడా కోట అయిపోయింది. మహబూబాద్లో మొత్తం లంబాడీ జనాభా ఉంటుంది. మహబూబాద్ జిల్లా అంటే లంబాడాల జిల్లా అయిపోయింది. అక్కడ ఉన్న డాక్టర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు అందరూ వాళ్ళే ఉంటారు. అంటే మరి మీ పాపులేషన్ కూడా బాగానే ఉంది కదా. మా పాపులేషన్ తక్కువ అన్న. మేము 9 తెగలు కలిపి 15 లక్షల లోపే ఉంటాం. పోలవరం కిందనే మా వాళ్ళు 2 లక్షలు పోయిళ్ళు కదన్న. ఆంధ్రాకి వెళ్ళిపోయినారు కదా. అట్లా కూడా మేము తగ్గినాం. పోలవరం కింద కూడా వర్షాకాలం అయితే చూస్తావు కదా, అక్కడనే పోయినాయి. వాటర్లోనే ఉంటాయి విలేజ్లు, కాపర్ డ్యామ్కే. అంటే అటువంటి పరిస్థితి. జనాభా పరంగా మేము మైనారిటీ ఉన్నాం, అన్ని రకాలుగా మేము వెనకబడే ఉంటాం ఈ విషయంలో. కాబట్టి ఈ గొట్లు ఉంటాయి, 3 నుంచి 7 గొట్లు అనేది ఉంటాయి. దాంట్లో కూడా క్వశ్చన్ రావచ్చు, మరి 1, 2 ఎడిపోయిందని. 1వ గొట్టు స్త్రీ ఉత్పత్తికి ఇస్తాడు,
మా వాళ్ళు పూర్వం వీటిని గొట్లు పంచేటప్పుడు స్త్రీ లేకుండా మానవ జన్మ ఉత్పత్తి లేదు. కాబట్టి స్త్రీని ఆదిశక్తి కింద, మాతృశక్తి కింద ఎవరు పెళ్లి చేసుకోకూడదు అంటే జనరల్గా గొట్టు అట్లుంటది. స్త్రీకి ఆ ప్రియారిటీ ఇచ్చిండ్రు, ఒక టాప్ ప్రయారిటీ. వీళ్ళు లేకుంటే ఇది వంశ ఉత్పత్తి కూడా లేదు కదా. రెండు స్త్రీకి. రెండోది సూర్యచంద్రులు, అంటే ప్రకృతిని బేలాన్ చేస్తాయి అవి. సూర్యుడు చంద్రుడే ఈ యూనివర్సల్ని బేలాన్ చేసి మానవ మనుగడకు సాధ్యమవుతుంది కాబట్టి 2 ఇస్తాడు అన్నట్టు. అంటే 1, 2 అట్లా ఉంటాయి అంతే. ఏ గోత్రం మనుషులు ఉండరు. అప్పుడు బెరంబోయిన రాజు అని 6 బిడ్డలు ఉంటారు ఆయనకి. ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి కాబట్టి ఆయన 6వ నెంబర్ తీసుకుంటాడు. తీసుకొని ఆయన 6 బిడ్డల్ని ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వంశ గొట్టును స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఇచ్చిన బిడ్డ 3, తర్వాత 4, 5, ఆయనది ఎట్లాగో 6, 7. అందుకే మనదంతా కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. మేము ఒక రీసెర్చ్ సెంటర్ నడుపుతాం. శ్రీ సమ్మక్క సార్ల కుడి నుంచి ఎడమకు ఉంటుంది. నీకు మేము ఒక రీసెర్చ్ సెంటర్ నడుపుతాం. సమ్మక్క సార్లమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని 15 పుస్తకాలు రాసినాం. దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగినాం, ఇండస్ వ్యాలీ కూడా తిరిగినాం. ఇండస్ వ్యాలీ పిక్టోగ్రఫీని ప్రపంచంలో ఏ భాషా శాస్త్రవేత్త చదవదు, ఏ ఆర్కియాలజిస్ట్ చదవలేదు, కానీ మా సెంటర్ చదువుతుంది. అవునా? ఎందుకంటే ఆ నాగరికత మన నాగరికత, పూర్వ ద్రవిడ నాగరికత. ఆ లిపి కూడా ప్రోటో ద్రవిడియన్ లిపి. మీరు చదువుతారా? మేము చదువుతాం. మాకి కొన్ని తాళపత్ర గ్రంథాలు మా పూర్వీకులు సేకరించిన వాటి ఆధారంగా ఈ పిక్టోగ్రఫీని కంపారిటివ్ చేసి కూడా మేము ఇప్పుడు ఒక 1000 పిక్టోగ్రఫీని డికోడ్ చేయబోతాను. అవునా? 1000 పిక్టోగ్రఫీని ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కోయా సివిలైజేషన్ అని అతి త్వరలో మేము నిర్ధారించబోతాను. నాకు ఆ తాళపత్రాలు కూడా దొరికినాయి. నీకు భాషా శాస్త్రవేత్తలు కూడా అన్న ఇండస్ వ్యాలీ అనేది ఇప్పటివరకు ఎవరిదో మేము కనుగొనలేకపోతాను, కానీ ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రవిడ సమూహాలకు దగ్గర ఉన్నది ఈ నాగరికత అని అన్నారు వాళ్ళు. లిపి కూడా రైట్ టు లెఫ్ట్ ఉన్నది అన్నారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 6వ నెంబర్ 6 బిడ్డ లెఫ్ట్ వచ్చి గొట్లు తయారు చేసిండ్రు. అందుకే మనం నేగల దున్నినా, ఇసుర్రా ఇసిరినా, నాటు పెట్టినా, కోత కోసినా, నువ్వేం చేసినా కానీ ద్రవిడ సమాజాలల్లో ఆదివాసీ సమాజాలు కుడి నుంచి ఎడమకే తిరుగుతుంది. ఇదే సృష్టి ధర్మం అక్కడి నుంచే మొదలైంది. తిరగదు. మన లిపి కూడా కుడి నుంచి ఎడమకే ఉన్నది. మరి అది ఆర్య నాగరికత, వేద నాగరికత అయితే మరి బ్రాహ్మణులు చదవాలి కదా. గొప్ప గొప్ప పండితులు ఉన్నది ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు హిందూ మతం కోసం నిర్విరామంగా పనిచేస్తాయి. మరి అంత పెద్ద మేధావులు చదవాలి కదా, చదవాల్సిందే కదా. మరి ఎందుకు చదవలేకపోయినరు అంటే అందులో ఒక మార్షల్ అంటాడు, వీళ్ళు ఆ లిపిని తీసే క్రమంలో కూడా చాలా డిబేట్ జరుగుతుంది. కొంత ఆర్ఎస్ఎస్ వీళ్ళు నివారిస్తారు, నువ్వు మాట్లాడొద్దు ఇది ద్రవిడ నాగరికత అని. అప్పుడు ఆయన అంటాడు అన్నట్టు, ఇవాళ మీరు నా గొంతును నొక్కొచ్చు ఒక భాషా శాస్త్రవేత్తగా ఉన్నాను అది, కానీ ఏదో ఒక రోజున దక్షిణ భారతదేశంలో ద్రవిడ సమూహాలకి వెళ్ళి వాళ్ళ వారసులు పుట్టుకొని వస్తారు ఈ లిపిని, ఇది నాదని. అప్పుడు మీరు ఆపలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మేధావి చదవలేని లిపిని క్రియేట్ చేసిన ఈ సింధు నాగరికత ప్రజలు వాళ్ళ వారసులకి ఆ లిపి ఆనవాళ్ళని ఇవ్వకుండానైతే చచ్చిపోరని మాట్లాడతారు అన్నట్టు. అవన్నీ అభిప్రాయాలు చదివినాం. మీరు ఇప్పుడు ఆదివాసీ లిపి, సింధు నాగరికత లిపి రెండు ఒకటే. మీరు ఏమన్నా దాంట్లో హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమైనా దొరికిందా మీకు? సింధు నాగరికత ఇది ద్రవిడులది అని దొరికింది ఏమన్నా? హిస్టారికల్ ఫ్యాక్ట్ దొరికింది చాలా స్పష్టంగా. మొహంజోదారోలో ఉన్న బొమ్మలు, హరప్పాలో ఉన్న బొమ్మలు, కాళీబంగన్లో ఉన్న బొమ్మలు, లోతాల్లో ఉన్న బొమ్మలు, ఇండియన్ ఆర్కియాలజీ తవ్వకాలలో బయట పెట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో పెట్టిన మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క బొమ్మకి మా దగ్గర కొండ గృహాలలో దొరికిన తాళపత్రాలలో స్పష్టమైన అర్థం రాసి ఉన్నది. ఏమని? కోయ భాషలో రాసి. ఉదాహరణ చెప్పండి, ఒక్కటి చెప్పు. ఇప్పుడు మీరు అడిగిందే ఉన్నది అందులో. మొహంజోదారోలో 375లో ఉన్న ఒక పిక్టోగ్రఫీని ఇది కీలకమైన పిక్టోగ్రఫీ అని ఇండియన్ ఆర్కియాలజీ ప్రకటించింది. రెండోది పశుపతి బొమ్మ అతి కీలకం ఇండస్ వ్యాలీలో. అవును, పశుపతి బొమ్మ అతి కీలకం. పశుపతి అనే వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పిన గొట్ల వ్యవస్థ ఇట్లా మానవ పరిణామక్రమం ఉండాలి, గొట్లు ఉండాలని తయారు చేసింది ఆయనే. మొహంజోదారో 375ల బొమ్మ అదేం చెప్తుందంటే, నేను చెప్పిన ఈ బెరంబోయిన రాజు అనేటైనా 6 బిడ్డలను తీసుకొని 1 నుంచి వెళ్ళి 7 గొట్లు ఎట్లా ఏర్పాటు చేసిండని కోయ భాషలో కుడి నుంచి ఎడమక రాసి ఉన్నది. తెలుగు ఆలే రివర్స్లా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది లిపి. ఇండస్ వ్యాలీ లిపి మొత్తం తెలుగు రివర్సులే ఉంటుంది.
తెలుగు ఆని నువ్వు రివర్స్ తిప్పి రాస్తావు చూసినావా, ఆ లిపినే అద్దంలో చూస్తే ఉల్టా అద్దంలో చూస్తే ఉల్టా కనపడుతుంది. ఆ లిపినే ఇండస్ వ్యాలీ లిపిలు ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రతి అర్థం కూడా కోయ భాషలు ఉంటుంది. నీకు భాషా శాస్త్రవేత్తలు కూడా అన్న ద్రవిడ భాషలన్నిటికీ తల్లి గోండి అనే అన్నారు. గోండు కోయ ఒకటే భాష. ద్రవిడ భాషలన్నీ కూడా తల్లి గోండినే అన్నారు. అందుకే నీకు కాలు అని కోయలు ఉంటే కాలువ అని తెలుగులో ఉంటుంది. తమిళం కూడా అంతే. వీటిని మిక్స్ చేసి కూడా మేము చూసినాం. ద్రవిడ భాష ఎట్లా వచ్చింది, మరాఠీ ఎట్లా వచ్చింది, కన్నడ ఎట్లా వచ్చింది, తెలుగు ఎట్లా వచ్చింది, దీంట్లోకి వెళ్ళి ఈ పదాలన్నీ చూసినాం. 90% ఈ భాషలన్నీ ఒకే విధమైన ఉంటాయి. కానీ కోయ అనేది ఫ్లూయెన్సీలో మాత్రం అదొక పారెల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ఇవన్నీ కోయ భాషలో క్లియర్గా రాసి ఉన్నాయన్నా. ఎరంబోయిన రాజు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా ఆ పరిశోధన సంగతి తర్వాత చూద్దాం. మొత్తం భారతదేశంలో ఆదివాసీ సమూహాలు ఉన్న దగ్గర ఏ ప్రభుత్వం ఆదివాసీల కోసం మంచి స్కీములు పెట్టి వాళ్ళని డెవలప్ చేస్తున్నది? దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సెంట్రల్ కాంగ్రెస్ ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. 1947లో ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వస్తుందో 1946లో వేరియర్ ఎల్విన్ను నెహ్రూ లండన్ ఆక్స్ఫర్డ్ల క్లాస్మేట్స్ వీళ్ళంతా. అప్పుడు నువ్వు కాబోయే ప్రధానమంత్రి కదా ఇండియాకి, నేను ఒకసారి వస్తా, నేను ఒకసారి విజిట్ చేస్తా అన్నప్పుడు ఎల్విన్ ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఇండియా మొత్తం తిరిగే క్రమంలో బస్తర్లో ఉన్న గూడెని చూస్తాడు. బస్తర్నే చూస్తాడు. అక్కడ దిగిన తర్వాత వాళ్ళకున్న ట్రెడిషన్ కానీ వాళ్ళు ఆ అటవీతో ఉన్న సంబంధం కానీ ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. 1 సంవత్సర కాలం పాటు అక్కడనే ఉంటాడు. ఉండి స్టడీ చేస్తాడు బస్తరు ఆదివాసుల పైన. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో డిబేట్ జరుగుతుంది. నువ్వు ఈ దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకున్నావు? గ్లోబలైజేషన్ ద్వారా ఈ టెక్నాలజీని పెట్టి ఇక్కడ ఉన్న వనరులు తీసి నేను డెవలప్ చేయాలని నెహ్రూ అంటాడు. అన్నప్పుడు ఈయన ఏమంటాడు అంటే, ఆంథ్రపాలజిస్ట్ కాబట్టి ఈయన అంటాడు, అక్కడున్న షెడ్యూల్ ట్రైబ్కు నువ్వు అప్పటికప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి వస్తా అంటే వాళ్ళకున్న అటవీతో ఉన్న సంబంధం అలాంటిది కాబట్టి వీళ్ళను నువ్వు ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు ఎల్విన్నే ఒక కమిషన్కి ఎత్తాను 1947లో. అందుకే ఫస్ట్ ఎల్విన్ కమిషన్ వస్తుంది ఇండియాలో. అప్పుడైనా పంచశీల సూత్రాలని, మనకి నెహ్రూ పంచశీల సూత్రాలని, అంబేద్కర్ ఇచ్చిన ఈ 5th షెడ్యూల్లో కొన్ని రైట్స్ని బలపరచుకుంటా ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు అన్నట్టు, వీళ్ళకి ఈ అవసరం అనేది. అట్లా అప్పటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ చేసిన విధానాలే మనకి ఐటీడీఎస్ కూడా వాళ్ళే కమిషన్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేసేది కూడా కాంగ్రెసే. వాళ్ళు చేసిన విధానాలే మనకు అంటే సెంట్రల్లో బీజేపీ విధానాలు అనేటివి మనకు తక్కువ కనపడతాయి. కానీ తక్కువ అని మీరే అంటున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ బలపడింది, ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, ఒక ఎంపీని గెలుచుకున్నారు. ఆదివాసులు కొంత బీజేపీ వైపు మొగ్గుతున్నట్టుంది కదా? అయితే వాస్తవంగా 2019 ఎంపీ ఎన్నికలలో బాబురావును ఒక లీడర్గా చూసి మేము నిలబెట్టినాం, మా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా. నిలబెట్టిన క్రమంలో ఎమ్మెల్యే ఎన్నికలలో స్వయం బాబురావు ఓడిపోయినప్పుడు దాన్ని సవాల్గా తీసుకున్నది మా ఆదివాసీ సమాజం, ఎంపీకి గెలిపియాలని. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంపీ టికెట్ అడిగితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇయ్యని క్రమంలో ఇమీడియట్గా ఆయనకున్న ఆప్షన్ ఏంటంటే బీజేపీ ఆదివాసీ వ్యతిరేక పార్టీ, మతతత్వ పార్టీ అనేది మాకు అక్కడ కనపడలేదు. ఆదివాసులకు ఎంపీ టికెట్ కావాలి, అక్కడ గెలిపించుకోవాలి. అట్లా బీజేపీ టికెట్ ఇచ్చింది, అది తుడుందెబ్బ విజయమే. ఆదివాసులు ఐక్యమయ్యి ఆత్మగౌరవంగా బాబురావును గెలిపించింది తప్ప బీజేపీ కాదు. సరే, బాబురావు గెలిచిన తర్వాత ఆదివాసీల సమస్యల పట్ల కన్నా ఎక్కువైన బీజేపీ విధానాలే అవలంబించిండు, బీజేపీ పార్టీని బలోపేతం చేసిండు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఆయన దీంట్లో గెలిపించిండు. కాబట్టి నీకు అక్కడ బీజేపీ బలపడుతుంది. అందుకే 4 సీట్లు వస్తాయి అక్కడ. అది ఆ రకంగా బీజేపీ వైపు డైవర్షన్ అయింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన మీద కొన్ని అభియోగాలు వస్తున్నాయి కదా, ఈయన కమిటెడ్గా లేడు బీజేపీ పట్ల, ఈయనకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి. ఆదివాసుల పట్ల కమిటెడ్గా ఉన్నాడా? స్వయం బాబురావు ఆదివాసులు కూడా కమిటెడ్ లేడు. కమిటెడ్ ఉండేది ఉంటే బోధులు ఆయన ఎమ్మెల్యే గెలవాలి. ఏ ఆదివాసులు అయితే బాబురావును ఒక లీడర్గా చూసిండ్రో, ఆయన లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ మాట్లాడుతాడు తప్ప పరిష్కారం వైపుగా పోతలేడు. ఆ గ్రౌండ్లో కూడా లంబాడీలకు వచ్చే ఉద్యోగాలను అడ్డుకుంటలేడు. పైనుంచి ఆయన కొన్ని పార్లమెంట్లో మాట్లాడిండు, ఏది గిరిజనేతరులకు కూడా హక్కులు కావాలి అనేది, షెడ్యూల్ ఏరియాలు కావాలనేది మాట్లాడిండు స్వయం బాబురావు. కొన్ని లంబాడీల మీటింగులలో పోయి ఈయన సుమన్ రాథోడు, ఇప్పుడు ఈయన కాంపిటీషన్ ఉన్న ఎవరైతే ఎక్స్ఎంపీ ఉన్నాడో మన రమేష్ రాథోడు, ఆయనను తీసుకుపోయి కూడా నేను ఆదివాసీ పులి, ఈయన లంబాడ పులి అని బీజేపీలో కలుపుకొని ఇద్దరు కలిసి తిరుగుడు ఆదిలాబాద్. ఇదంతా కూడా మా ఆదివాసులకి మా వాళ్ళు నమ్ముతారు.
నమ్మలేదంటే అంతే సీరియస్గా రియాక్ట్ అవుతారు. అది ఓటు రూపంలో చూపెట్టిండు, ఈయన మా ఆదివాసులకు ఉపయోగం లేదనేది వాళ్ళు ఒడగొట్టిండ్రు. ఎక్కడ మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో. సరే ఇప్పుడు బీజేపీ టికెట్ వచ్చేది ఉంటే ఎట్లుంటుంది ఏందనేది అక్కడ ఉన్న ప్రజలు చూసుకుంటారు. అది మళ్ళీ బీజేపీ టికెట్ ఇస్తే బయట పడతారా? ఇక అది ఎమ్మెల్యేనే ఇద్దరు లంబాడీస్ ఉన్నారు. బీఆర్ఎస్ లంబాడ, కాంగ్రెస్ లంబాడ నుండి బీజేపీ ఆదివాసీ, మళ్ళీ అది స్వయం బాబురావు ఆదివాసీల లీడర్ ఓడిపోయిందంటే మరి ఇప్పుడు అక్కడ ఉన్న సమీకరణాలలో కూడా బీఆర్ఎస్ ఆదివాసులకు ఇచ్చేటట్టు ఉన్నది. ఆదివాసీ బయట పడుతుంది ఇచ్చేది ఉంటే. ఆదిలాబాద్ అనుకుందాం, ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఒక ఆదివాసికి, ఓకే, బీఆర్ఎస్ ఒక ఆదివాసికి ఇచ్చింది అనుకోండి, ఎవరు బయటపడచ్చు? అందులో తుడుందెబ్బ ఉద్యమానికి అనుసంధానంగా ఉండి ఆ ప్రజలకి నమ్మకంగా ఉన్న లీడర్ బయటపడతాడు. పార్టీ ఏదనేది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి వచ్చట? బీఆర్ఎస్ ఆత్రం సక్కు ఉన్నాడు, ఆయన కూడా తుడుందెబ్బ నేతనే ఫస్ట్ నుంచి వెళ్ళి. మొన్న ఉద్యమంలో కూడా సీరియస్గా పార్టిసిపేషన్ చేసిండు. ఇక్కడ ఇచ్చిన ఖానాపూర్లో ఇచ్చిన వెడమ బొజ్జు కూడా మా ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన తుడుందెబ్బ లీడరే. ఆయన అవలీలగా ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిండు. అంటే ఆదిలాబాద్లో మాత్రం కంపల్సరీ తుడుందెబ్బ అనేది ఆక్రమించింది. అంతే అంతే. అంటే మీరు ఆ బెల్ట్ మొత్తం బాగా యాక్టివ్ ఉన్నారు. మీరు యాక్టివ్ ఉన్నారు. 10-15 లక్షల మంది మీ జనాభా ఎక్కడ ఉందో జనాభా అక్కడ యాక్టివ్. కోయ ప్రాంతానికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడున్న లీడర్షిప్తోనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్లో కొంత లిఫ్ట్ వస్తుంది కానీ ఇక్కడ వస్తలేదు. ఇక్కడ కూడా తుడుందెబ్బ లీడర్లకి ఇంత గెలుస్తుంది కానీ ఇక్కడ అది ఆ రాజకీయాలలో వాళ్ళకున్న అవగాహన, కొంతమంది వీళ్ళకి థ్రెట్ అవుతారు, వీళ్ళు రావడం వల్ల మా నష్టం అనేది అంతటా అది వస్తుంది అన్నట్టు. అది కాదు సీతక్క నియోజకవర్గం పోటీ చేస్తుంటే మీ ఇద్దరి మధ్య కూడా పోటీ వస్తుంది. అంటే ఇటువంటి వల్ల కొంత ఇక్కడ తుడుందెబ్బ లీడర్షిప్ అనేది వస్తలేదు అన్నట్టు. కానీ ఈ 10-15 నెలల్లో ఆదివాసీ పిల్లలు రావడం, చదువుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం అవేర్నెస్ వచ్చింది కదా? వచ్చింది. పూర్వంలాగా అయితే ఏం లేదు. పూర్వంలాగానైతే లేదు. కొంత వాళ్ళు కూడా యూనివర్సిటీలకు వస్తారు, చదువుకుంటారు, కొంత చేస్తారు. కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం పోటీ పడలేరు అన్న మాత్రం. 370 అంటే ఎట్లా పోటీ పడతాం? చాలా కష్టం. మా ప్రాంత ఉద్యోగాలు మాకున్నప్పుడు వస్తాయి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ 2017లో నోటిఫికేషన్ వచ్చింది ఫారెస్ట్, 1075 పోస్టులు మా వాటా మాకు వచ్చింది. 1075 పోస్టులు మా వాటా మాకు వచ్చింది. కాబట్టి మా వాళ్ళు ఎంత చదివినా చదవకున్నా వాళ్ళకున్న కాంపిటీషన్ చాలా మార్పు వస్తుంది కదా. అంతే కదా, డబ్బులు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది, వాళ్ళ వ్యవహారం మారిపోతుంది, అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మెగా డిఎస్సీలు 6 వస్తాయి మాకి జనరల్ రిజర్వేషన్లో. కామన్గా 200 రావాలి మా ఏటున్నారం ఐటీడీఏకి. 100 చొప్పున తీసుకుంటే 12 ఉద్యోగాలు వస్తాయి. ఆ 12 ఉద్యోగాలు మళ్ళీ మా లంబాడ సోదరులే కొట్టుకుంటారు, ఎందుకంటే మా మీద స్పీడ్ ఉంటారు కదా. ఇంకా మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయి? చాలా దారుణం ఉన్నదన్న. గంజాయికి అలవాటు పడ్డారు మా ఊరు. అయ్యో, కోయ ప్రాంతంలో మెజారిటీ గంజాయి వచ్చింది. అక్కడ పర్యవేక్షణ లేక చాలా ఐటీడీఎస్ గవర్నమెంట్ చాలా సీరియస్గా చెప్తుంది, ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు తెలంగాణ వచ్చిన కాంచెల్లి గిరిజన విద్యల ఆలు వచ్చే పరిస్థితి లేదు ఐటీడీఎల్లలో. అంత నిర్లక్ష్యం ఉన్నది. అందుకే కదా వీళ్ళు గంజాయి తాగుతాను, మద్యం మత్తులు ఉండాలంటే అది అలా తప్పు కాదు. ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఐటీడీఎల్ అసలు ఎట్లా అయిపోయినాయి అంటే మన మోటు భాషలో చెప్పాలంటే ఎడ్ల కొట్టం టైప్ అయిపోయినాయి. అది ఎంత పవర్ఫుల్ వెపన్ ఐటీడీఏ అనేది ఆదివాసీ సమాజానికి. మొత్తం పాలిటిక్స్ సెంటర్ అయిపోయినాయి. అక్కడ పాలిటిక్స్ సెంటర్ అయిపోయి అది జనరలైజ్ చేసేసి అసలు ఐటీడీఏలు ఉన్నాయా లేవా, వాళ్ళకి ఎవడొస్తాడో ఎవడు పోతాడో అనేది ఆ పరిస్థితి వచ్చింది. నీకు తెలంగాణ రాకముందు ఉండే కొంత మావోయిజం ఉన్నప్పుడు కూడా కొంత కంట్రోల్ ఉండే ఐటీడీఏ మీద. ఈ మావోయిస్టులు ఉన్నారు, ఇల్లే అన్న అవకతవకలు జరిగితే కోట్ల రూపాయలు పోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏదంటే ఎవరి భయం లేదు. రాజకీయ పార్టీలకు ఆదివాసుల ప్రేమ ఏది? అడవిలో ఉన్న విప్లవ గ్రూపులు కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడడానికి అవకాశం లేదు. మొత్తం జనరల్ అయిపోయింది. అంటే అట్లా కూడా చాలా ఏం లేదన్న ఒక ఐటీడీఏ అనే పాలసీని, ఐటీడీఏలో ఉన్న నిబంధనల్ని మొత్తం కూడా స్ట్రెంథెన్ చేసి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఐటీడీఏ చెప్పి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. రాజకీయంగా మీ డిమాండ్ ఏమిటి? అన్ని పార్టీలకు మీ అప్పీల్ ఏమిటి? అన్ని పార్టీలకు మేము కోరుకునేది ఒకటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో మా 5వ షెడ్యూల్ భూభాగాన్ని ప్రత్యేక భూభాగంగా చూడండి, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా చూడండి. మా ఐటీడీఏల పరిపాలనని మెరుగు చేయండి. మా 29 శాఖల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పొందుపరచబడి 29 శాఖల జీవోలన్నింటినీ కలిపి జీవోలంటికో ఇట్లా కుట్రలు చేసి కొట్టేయడానికి కారణమవుతుంది. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఆర్టికల్ 15(4) ద్వారా సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొని అదొక చట్టం చేయండి. చట్టం చేసేది ఉంటే మా ప్రాంత ఉద్యోగాలు మాకు వస్తాయి. ఇంకొకటి కూడా అన్న, ఇవాళ
కాళేశ్వరం నుంచి వెళ్ళి, మేడిగడ్డ నుంచి వెళ్ళి, తుపాలగూడెం బ్యారేజ్ నుంచి వెళ్ళి, ఇక్కడ ఉన్న దేవదూల నుంచి వెళ్ళి సుమారు ఒక 20 లక్షల ఎకరాలకు మైదాన ప్రాంతాలకు నీరు పోతానే అన్న. తుపాలగూడెనికి సమ్మక్క బ్యారేజ్ అని పెట్టిండు, 7 లక్షల ఎకరాలు మైదాన ప్రాంతాలకు వస్తాయి. ఆ పక్కెంబడి తుపాలగూడెనికి 1 ఎకరానికి నీరు ఉండదు. ఇదెంత అన్యాయం అన్న? గోదావరి పరిహక ప్రాంతంలో మేము ఉంటాం, ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా మా ఆదివాసీ కుటుంబానికి 1 ఎకరానికి నీరు రావు. ఒక్క పైపు లైన్ పెడితే మా వాళ్ళు కూడా పంట పండించుకొని బతుకుతారు కదన్న. ఈ రోజు వరకు కూడా వర్షాధార పంటలే. అంటే అక్కడ కట్టే ప్రాజెక్టు నుంచి కూడా మాకు నీటి వాటా ఇవ్వండి, విద్యాపరంగా అక్కడ ఉన్న 29 శాఖలు చట్టం చేయండి, 317 జీవోని తీసేసి ప్రత్యేకంగా మాకు ఐటీడీఏల ద్వారానే పరిపాలన నడపండి. ఇంకొకటి రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా చేయాల్సింది, లంబాడా సమస్య మాకు అది తీవ్రమైంది అన్న. లంబాడీలు ఉన్నంతసేపు మా వాళ్ళకి ఎన్ఐటీలు కానీ, నీట్లు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఉన్నత ఉద్యోగం ఏది రాదు, సియు సెట్లలో కూడా మా వాళ్ళకి అడ్మిషన్స్ రావు. కాబట్టి లంబాడా అంశం పట్ల కూడా ఒక కమిషన్ వేయండి. కమిషన్ వేసిన తర్వాత ఏం చేయాలనే నిర్ధారణ జరుగుతుంది కదా. ఆర్టికల్ 342 కింద లంబాడీలు ఎస్టీలా కాదా అని మేమెందుకు మాట్లాడాలి? కమిషన్ మాట్లాడుతుంది కదా, కమిషనే చెప్తుంది వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది. ఒకవేళ ఎస్టీలు కాలేదు, ఎస్టీలు అనేది ఉంటే వాళ్ళు ఏం చేస్తారని వీలు చేసుకో. ఓటు బ్యాంకు రాజకీయాలు చాలామంది అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు, రేవంత్ రెడ్డితో మాట్లాడినా, కేటీఆర్తో మాట్లాడినా నేను, వాళ్ళు ఒకటే అన్నారు, జనాభా పరంగా ఓటు బ్యాంకు రాజకీయాలలో లంబాడీలు ఎస్టీల నుంచి తీసేయడం అనేది సాధ్యం కాదు. అది మాట్లాడలేదు ఏ పార్టీ కూడా అన్నాడు. మాట్లాడకుండి మైదాన ప్రాంతాల్లో వాళ్ళకి ఏం రిజర్వేషన్లు ఇచ్చుకోండి, కానీ మాకంటూ ఒక భూభాగం ఉన్నది కదా, మాకంటూ ఒక సపరేటు పరిపాలన కేంద్రాలు ఉన్నాయి కదా. మా ప్రాంతంలో మమ్మీ నుంచి మా ప్రాంత రిజర్వేషన్లు, మా ప్రాంత హక్కులు మాకు ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళు డీనోటిఫైడ్ ట్రైబ్సే, ఎస్టీలు కాదు, లంబాడాలు డీనోటిఫైడ్ ట్రైబ్సే ఇప్పటికి కూడా. కాబట్టి ఈ విధానాల పట్ల ఒక కమిషన్ ఏది ఉంటే స్పష్టత వస్తుంది. అప్పుడు ఈ పంచాయతీలు ఉండవు కదన్న. అంతే, నేను అనేది కూడా అదే కదా. థ్యాంక్ యూ అన్న.